ఇది కండ పచ్చడి అండి. ఇటు స్లైసెస్ లెక్క చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ అన్నంలోకి కానీ ఎక్కడైనా ఏ దాంట్లో తిన్నా బాగుంటుంది. చూపిస్తాను మీకు, రండి ఎలా చేయాలో. ఇప్పుడు ఊరగాయల సీజను, మామిడికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ మామిడికాయతో మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు నీకు కండ పచ్చడిని కొత్త రకం చూపిస్తాను. ఇది ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. కాయ ఇలా ఉంది కదా, చూడండి. ఈ చెక్కు తీస్తాం కదా మనము, ఆలుగడ్డలు కానీ ఏవి కానీ, ఆ చెక్కు తీసేసాను. చెక్కు తీసి ఇట్లా కండ మొత్తం ఇట్లా కండ పచ్చడి కదా, అందుకు ఇట్లా చూడండి. ఇట్లా కండ ఈజీగా అయిపోతుంది. చూడండి, చెక్కు తీసుకునే దాంతో ఆలు అవి చెక్కు తీసుకుంటారు దాంతో చూడండి ఇట్లా అంతా తురుముకోండి. ఈ బౌల్ ఉంది కదండి, దీంతో 2 కప్పులు అయింది. 2 కాయలకి 2 కప్పులు అయింది. నేను దీంతో ఆయిల్ 1.5 కప్పు వేసాను. తక్కువైతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు నూనె బాగా హీట్ ఎక్కిపోయింది. ఆవాలు వేద్దాం. ఈ ఊరగాయలకంతా ఆవాలు పడితేనే బాగుంటుందండి. కొంచెము 3 స్పూన్లు వేసాను చూడండి. శనగపప్పు కూడా బాగా ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు 1 స్పూన్, ఇంగువ 1 స్పూన్. 2 కాయలే కదా ఇంగువ, అందుకని 2 వేసాను. బాగా ఇది కలుపుకుందాం. ఇప్పుడు మంట తగ్గించుకుందాం, కొద్దిగా తగ్గించి ఈ తురుము వేద్దాం. ఇప్పుడు ఈ తురుము తీసుకున్నాం కదా, 2 కప్పులు ఇది వేసేస్తాను. ఆయిల్ ఉడకాలన్నమాట. ఇది బాగా సంవత్సరం నిలువ ఉంటుంది మీకు. ఇంత కలుపుకోండి. ఒక 10 నిమిషాలు పడుతుంది అనుకుంటా. 10-15 నిమిషాలు ఇది బాగా ఉడకాలి. ఇట్లా కలిపేసుకున్నామని బాగా. చూడండి, అంత మగ్గిపోయింది కదా. అంటే టోటల్గా 10 నిమిషాలు పడుతుంది ఆయిల్లో మీకు ఉడకనేక. బాగా మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు కారం వేసి మగ్గించేద్దాం. కారం చూడండి, రెండు కారాలు వేసాను. ఒకటి మామూలు కారం, ఒకటి 3 మ్యాంగోస్. ఈ బౌల్కి చూపించాను కదండి, ఇక్కడికి వేసాను ముక్కలు. ఇప్పుడు ఉప్పు వేస్తాం. కారం ఏదంత వేసాము, ఉప్పు కూడా అదే. ఉప్పులు కూడా ఇప్పుడు కండ కూడా దీంతోనే కొలుచుకున్నాం కదా, అట్లా పులుపు ఉంటుంది కదా, ఇది బాగా ఇది అవుతుంది. మెంతిపిండి, ఇది ఆవు పిండి 2 స్పూన్లు, మెంతిపిండి 1 స్పూన్. స్టవ్ కట్టేద్దామండి. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. స్టవ్ అట్లే వెలిగించి కలిపితే మెంతిపిండి ఆవు పిండి ఉంది కదా, అది చేదు వస్తుంది మనకి. అందుకు స్టవ్ కట్టేసి ఇదో చూడండి అంత ఇట్లా కలిపేసుకుందాం. బాగా చల్లారాక ఇది ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా కానొచ్చింది కదా మీకు. ఇది వేసే వరకు ఆయిల్ అంతా అయిపోయింది. అంత ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకుందాం. మనం స్టవ్ మీద మామిడికాయ ఉడికించుకున్నాం కదా,
ఇదండి కండ అన్నీ కలుపుకొని ఇప్పుడు చల్లగా అయింది. మీకు దీంట్లో సర్వింగ్ బౌల్ వేసి చూపించాను. కండ పచ్చడి రెడీ అయింది. చల్లగా అయిపోయినాక సర్వింగ్ బౌల్లోకి వేసాను చూడండి.